నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రైతు నాయకుడికి జనం జేజేలు. ఘనంగా మాజీ మంత్రి అన్నాబత్తుని సత్యనారాయణ 32వ వర్ధంతి. రాజకీయ పార్టీలకు అతీతంగా నివాళి అర్పించిన ప్రముఖులు. తెనాలిలో 4వ రోజు వైభవంగా జరిగిన శ్రీ చండీ సహిత హనుమదీశ్వర మహాయజ్ఞం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆవరణలో ఉదయం నుండి విశేషంగా జరిగిన పూజా కార్యక్రమాలు. శ్రీ ఆంజనేయ స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, పుష్ప దంపతులు. తెనాలి నియోజకవర్గంలో 2వ రోజు కొనసాగిన ఆలపాటి ప్రజాయాత్ర. అంగలకుదురు నుండి కట్టెవరం వరకు సాగిన 2వ రోజు యాత్ర. సాధారణ రైతుగా జీవితాన్ని ఆరంభించి రాజకీయాల్లోకి ప్రవేశించి ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఎదిగిన అన్నాబత్తుని సత్యనారాయణ భౌతికంగా దూరమై 3 దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ ప్రజల గుండెల్లోనే ఉన్నారు. ఆయన వర్ధంతి రోజున వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో సహా పలు రంగాల ప్రముఖులు నివాళి అర్పించడం ఇందుకు ప్రజల నిదర్శనం. మాజీ మంత్రి అన్నాబత్తుని సత్యనారాయణ 32వ వర్ధంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఆవరణలో ఆయన నిలువెత్తు చిత్రపటం ఎదుట జరిగిన వర్ధంతి కార్యక్రమానికి ఉదయం 9 గంటల నుంచే జనం రాక మొదలైంది. కొద్దిసేపటికే సువిశాలమైన కాలేజీ ప్రాంగణం అన్నాబత్తుని సత్యనారాయణ అభిమానులతో నిండిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ, సిపిఎం తదితర పార్టీల నేతలు, కార్యకర్తలు, న్యాయవాదులు, వైద్యులు, వ్యాపారులు, సామాన్యులతో సహా అక్కడకు చేరుకున్నారు. అన్నాబత్తుని సత్యనారాయణ కుమారుడు, స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను పలకరించి సత్యనారాయణ చిత్రపటం వద్ద పుష్పగుచ్చాల నుంచి శ్రద్ధాంజలి ఘటించారు. రైస్ మిల్లర్గా, కౌన్సిలర్గా, మున్సిపల్ చైర్మన్, ఏఎస్ఎన్ కాలేజీ వ్యవస్థాపకుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆయన చేసిన సేవలను మననం చేసుకున్నారు. ఆయన కన్నుమూసి 3 దశాబ్దాలు గడిచిపోయినా ఇప్పటికీ ఆయన జ్ఞాపకాలు పదిలంగానే ఉన్నాయని చాటుకున్నారు. రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మంత్రి మేరుగ నాగార్జున, వేమూరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ వరికోటి అశోక్ బాబు, మాజీ ఎమ్మెల్యే మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డి, డాక్టర్ పి శ్రీనివాస్, భవనం వెంకటరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి, తెనాలి జడ్పీటీసీ పెళ్లి ఉమాప్రణతి, కొల్లిపర ఎంపీపీ భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి, వైకుంఠపురం దేవస్థానం పాలక మండలి చైర్మన్ కుంభం సాయిబాబు, పాలక మండలి సభ్యులు, వివిధ రాష్ట్ర కార్పొరేషన్ల డైరెక్టర్లు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం, డాక్టర్ రియాజ్ ఖాన్, బిషప్ సుధీర్ కుమార్, పలువురు కౌన్సిలర్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. వీరితో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ, జనసేన నాయకుడు తోటకూర వెంకట రమణారావు, మున్సిపల్ కమిషనర్ ఎం జశ్వంతరావు, డిఎస్పీ బి జనార్దన్ రావు, పట్టణ రూరల్ సిఐలు తహసీల్దార్ కె రవిబాబు, ఆర్టీసీ జీఎం ఏ రాజశేఖర్ తదితరులు మాజీ మంత్రి అన్నాబత్తుని సత్యనారాయణ చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించిన వారిలో ఉన్నారు.
ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ వ్యక్తిత్వంలోనూ రాజకీయాల్లోనూ రోల్ మోడల్ అయిన మాజీ మంత్రి అన్నాబత్తుని సత్యనారాయణ ఆలోచనలు, ఆయన జీవన విధానాన్ని ముందుకు తీసుకెళ్లటంలో ఆయన తనయుడు తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో అందరం కలిసి పనిచేద్దామని అన్నారు. పంచకట్టుతో నిరాడంబరంగా ఉండే సత్యనారాయణ మూర్తీభవించిన తెలుగుదనంలా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. వ్యక్తిగతంగానూ రాజకీయాల్లోనూ ఎన్నో తరాలకు మార్గదర్శకంగా జీవించారని చెప్పారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన సత్యనారాయణ విద్యా వ్యవస్థను నిర్మించి సమాజానికి సేవ చేశారని చెబుతూ రాజకీయాల్లో కౌన్సిలర్గా, మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా చిరస్మరణీయమైన సేవలు చేశారని వివరించారు. సత్యనారాయణ తనయుడు శివకుమార్ కూడా ప్రజలతో మమేకమై ఎమ్మెల్యేగా గెలుపొంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నారని అన్నారు. అన్నాబత్తుని సత్యనారాయణ గారి 32వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. సత్యనారాయణ గారు ఒక స్ఫురదృష్టి కలిగినటువంటి, తెలుగుదనం ఉట్టిపడేటటువంటి, ఒక మూర్తీభవించినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి. ఆయన మీరు చూస్తే ఆయన పంచకట్టు కాడి నుంచి ఆయన నడవడికలు, ఆయన నడిచిన విధానం, జీవన విధానం ఎన్నో తరాలకి మార్గదర్శకంగా ఉండే విధంగా ఆయన జీవనాన్ని నిర్వర్తించుకున్నాడు. ఆయన ఆ జీవన విధానంలో మనము ఈ తరానికి కానీ వచ్చే తరాలకు కానీ ఏం చెప్పుకోవాలంటే నిరాడంబరంగా ఉంటాం. అలాగే ప్రతి ఒక్కరికి కూడాను తను చేసుకునేటటువంటి పర్సనల్ విషయాలే కాకుండా తను ఒక విద్యా వ్యవస్థని నిర్మించి సమాజానికి సేవ చేయటమే కాకుండా రాజకీయంగా కూడా ఏ విధంగా ఒక వ్యవసాయ కుటుంబాన్ని నుంచి వచ్చినటువంటి వ్యక్తి ప్రజల్ని ఏ విధంగా మమేకం చేసుకొని సమాజానికి ఒక మోడల్గా ఉండగలిగే విధంగా తీర్చిదిద్దుకోవచ్చు అనేది సత్యనారాయణ గారి జీవితం చూస్తే మనకి తెలుస్తుంది. 32 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు అందరూ ఆయన్ని ఇంకా గుర్తించుకొని ఆయన ఆలోచనలు ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారంటే మనం చూస్తే ఒక కౌన్సిలర్గా స్టార్ట్ చేసుకొని రాజకీయంలో అక్కడి నుంచి మున్సిపల్ చైర్మన్గా వచ్చి తర్వాత ఎమ్మెల్యేగా గెలుచుకొని దాని తర్వాత సివిల్ సప్లైస్ మంత్రిగా కూడా ఆయన పనిచేసి ఆ అపారమైనటువంటి అనుభవాన్ని చక్కగా ఒక మోడల్గా మనకి తెనాలి పట్టణంకే కాకుండా మన గుంటూరు జిల్లాకే కాకుండా రాష్ట్రానికి కూడా ఒక మంచి నిర్దేశకం ఇచ్చేసి ఈరోజు ఆయన వెళ్ళిపోయారు. ఆయన స్మృతుల్ని నెమరవేసుకుంటూ ఆయన ఆలోచనలు ముందుకు తీసుకెళ్లే దాంట్లో వాళ్ళ అబ్బాయి ఈరోజు అన్నాబత్తుని శివ, ఇది కూడా అదే నెక్స్ట్ తరానికి కూడాను అదే విధంగా అండగా ఉండే విధంగా ఆలోచనల్ని వాళ్ళ అబ్బాయిలో కూడా తను ఇచ్చాడు. తను కూడా శివ కూడా చాలా చక్కగా ఇక్కడ కష్టపడి ప్రజల కోసం మంచిగా పనిచేసి పెడుతున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా శివ గారి ద్వారా కూడాను మన తెనాలి పట్టణం అలాగే జిల్లాకి కూడాను మంచి కంట్రిబ్యూషన్ ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఈరోజు ఈ కార్యక్రమంలో నా మిత్రులందరితో కలిసి పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా అన్నాబత్తుని సత్యనారాయణ గారి ఆలోచనలు, ఆయన జీవన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో అన్నాబత్తుని శివకుమార్ గారి నేతృత్వంలో అందరం కలిసి పనిచేయాలని చెప్పి ప్రజలకు అందరికి కూడాను మోడల్గా ఒక పొలిటీషియన్ ఎలా ఉండాలి అనే దాన్ని తీసుకెళ్లే దాంట్లో ప్రజాస్వామ్య దేశంలో మనం ఖచ్చితంగా రాజకీయాలు అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ కాబట్టి దాన్ని తీసుకెళ్లే విధంలో ఖచ్చితంగా సత్యనారాయణ గారి ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లేటట్టుకు శివకుమార్ గారి నేతృత్వంలో అందరం కలిసి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మాజీ మంత్రి అన్నాబత్తుని సత్యనారాయణ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఏఎస్ఎన్ గ్రూప్ విద్యా సంస్థల అధ్యాపకులు కాలేజీ నుంచి జయప్రకాష్ నగర్లోని సమాధి వరకు ప్రదర్శనగా తరలి వెళ్లారు. సమాధి వద్ద పుష్పగుచ్చాల నుంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఏఎస్ఎన్ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు మాజీ మంత్రి అన్నాబత్తుని సత్యనారాయణ వర్ధంతి రోజైన మంగళవారం ఆయా కాలేజీల అధ్యాపకులు, సిబ్బంది ర్యాలీ జరిపారు. డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్,
ఫార్మసీ కాలేజీ ప్రిన్సిపల్ కె వెంకటరమణ, ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ జి నాగేశ్వరరావు, ఆయా కాలేజీల అధ్యాపకులు, సిబ్బంది ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ నుంచి ర్యాలీగా సత్యనారాయణ సమాధి స్థలి వరకు తరలి వెళ్లారు. ప్రదర్శనకు ముందు భాగంలో ఏఎస్ఎన్ విద్యాసంస్థల చైర్మన్ తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నడిచారు. పార్టీ నాయకులు వీరిని వెన్నంటి కదిలారు. అన్నాబత్తుని సత్యం అమర్ రహే నినాదాలతో ర్యాలీ జయప్రకాష్ నగర్ లోని సమాధి వద్దకు చేరుకుంది. అక్కడ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, ఆయన సోదరుడు అన్నాబత్తుని శ్రావణ్ కుమార్, అన్నాబత్తుని జయలక్ష్మి, వారి కుమారుడు సాయి, సత్యం గారి పెద్ద కుమార్తె నల్లూరి సామ్రాజ్యం, భర్త డాక్టర్ నల్లూరి ప్రసాదరావు, మనుమరాలు డాక్టర్ తనూజ, డాక్టర్ హర్ష, ఏఎస్ఎన్ విద్యాసంస్థల అధ్యాపక బృందం, పలువురు ప్రజా ప్రతినిధులు పుష్పగుచ్చాల నుంచి శ్రద్ధాంజలి ఘటించారు. రైతు నాయకుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
వైఎస్ఆర్సీపీ క్లస్టర్ 1 అధ్యక్షుడు మద్దాలి శేషాచలం తదితరులు మాట్లాడుతూ స్వర్గీయ అన్నాబతుని సత్యనారాయణ సేవలను స్మరించుకున్నారు. పెద్ద సంఖ్యలో వివిధ పార్టీల నేతలు, అభిమానులు పాల్గొన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్లో తీర్చిదిద్దిన నాయకుడు. ఎందుకంటే ఈ తెనాలికి ఆదర్శప్రాయుడు అని అనుకుంటున్నాం, కానీ ఈ రాష్ట్రానికే ఆదర్శప్రాయుడు. ఒక విధంగా చెప్పాలంటే ఒక వృత్తిలో నుంచి రాణించి ఆ వృత్తి ద్వారా ఏమేమి లోపాలు ఉన్నాయో తెలుసుకుని ఆ లోపాలను సరిచేయాలనే ఉద్దేశంతో కౌన్సిలర్గా ఎన్నికై తర్వాత ఆ కౌన్సిలర్ అనే కాకుండా ప్రజా మద్దతుతో చైర్మన్ అయి సాహసోపేతమైన చర్యలన్నీ తీసుకోవడం జరిగింది. ఇవాళ మన మధ్యన ఆయన ఉన్నాడు అనుకునే అభిప్రాయం ఏంటంటే ఆయన చేసిన పనులు మార్కెట్ దగ్గర నుంచి గాంధీ చౌక్ దాకా ఆలోచిస్తే ఆ నడక నడిచే ప్రతివాడికి తెలిసిన వాడికి తెలియని వాడికి తెలిసిన వాడు చెప్తాడు. ఇది అనాబత్ సత్యం గారు చైర్మన్గా ఉన్నప్పుడు సాహసోపేతమైన చర్య. ఎందుకంటే వర్తక సంఘాలన్నీ కూడా వాళ్ళు వ్యాపారస్తులుగా ఉండి చేసుకోలేని పని, చెప్పుకోలేని పని. అది అటువంటి పని ఏమిటంటే ఆ షాపుల కన్నా లోతుగా ఉన్నప్పుడు ఉన్న ఇది దాన్ని పూడ్చి వాళ్ళకి వ్యాపార అభివృద్ధిని చేసిన వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి సత్యం గారు. అందువల్లనే ఇవాళ సత్యం గారు మన మధ్య ఉన్నాడు అనిపించుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ సంతానం కూడా యోగ్యత సంపాదించుకుంది. సత్యం గారి బాటలోనే వాళ్ళు నడుస్తున్నారు. సత్యం గారి అభిమానులను ఎవ్వరూ వాళ్ళు వదిలిపెట్టలేదు. కనుక వాళ్ళ గమ్యం ఏంటంటే సత్యం గారు నడిచిన నడకే నడుస్తూ ఆయన నడిచిన నడకలోనే మన ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకోవాలనే అభిప్రాయంతో ఉన్నారు. ఆయన భగవంతుడు మాలాంటి వాళ్ళని కూడా వాళ్ళ దగ్గరే అట్టుపెట్టి వీళ్ళందరూ మీకు ఎప్పుడూ కూడా అండగా ఉంటారని చెప్పినట్టుగా మమ్మల్ని వాళ్ళు వదిలిపెట్టరు. అదొక రకమైన తృప్తి మాకు. అదొక రకమైన నా లెక్కలో అదొక జన్మలాగా ఉంటుంది. అందువల్ల మనం ఎప్పుడూ కూడా ఉన్నత భావాలు గల వ్యక్తిని, ఉన్నత భావాలతో నడిచే వ్యక్తిని మనం ముందుగా ఆయన్ని ఆచరించి ఆయనతో పాటుగా నడవగలిగితే మనకు కూడా ఎట్టి పరిస్థితుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను. అలాగే ఆయన సంతానం కూడా వాళ్ళకి మంచి భవిష్యత్తుని పైనుండి మంచి మనస్సుని అన్ని రకాలుగా ప్రజాపయోగకరమైన పనులు చేయండి అని ఆయన ఆదేశించినట్టుగా ఉండాలని తప్పనిసరిగా ఆయన ఆదేశిస్తాడని ఆశిస్తున్నాను నేను. అందువల్ల వాళ్ళు ఆయన స్థానాన్ని చేరుకునేదాకా సుఖశాంతులతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మనసా వాచా కోరుకుంటూ ఆయన ఆశీర్వచనాన్ని ప్రసాదించమని దేవుణ్ణి భగవంతుడిని ప్రార్థిస్తూ గౌరవనీయులు పెద్దలు అన్నాబత్ సత్యనారాయణ గారి 32వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. మరి పెద్దల గురించి చెప్పుకోవాలంటే ఈయన గురించి ఎంతో చెప్పినా కూడా తక్కువేను. మరి ఒక మున్సిపల్ చైర్పర్సన్గా గెలిచి తర్వాత ఎమ్మెల్యేగా ఉండి తర్వాత మంత్రివర్గిగా చేసి ఒక విద్యా సంస్థల్ని స్థాపించి మరి ఎంతో మహోన్నత వ్యక్తిగా పేరుంచుకున్నటువంటి వ్యక్తి. మరి వారి వారసత్వమే పునిగిపుచ్చుకొని అదే విద్యా సంస్థల్ని అట్లాగే నడుపుతూ ఎంతోమంది పేద విద్యార్థులకి డబ్బులు కట్టలేమన్నా అని వచ్చి అడిగినా కూడా ఎంతోమందికి విద్యను అందించినటువంటి వ్యక్తి మన శాసనసభ్యులు వారు. మరి అట్లా సత్యం గారి హయాంలో మరి ఇరుకు రోడ్లు పెద్ద రోడ్లు చేసినది మన తెనాలి పుర ప్రజలందరికీ తెలిసిందే. మరి వారు వినిపుచ్చుకొని అదే టైపులో మరి శాసనసభ్యులు వారు మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలోనే సిట్టింగ్ ఎమ్మెల్యేలలో జిల్లాల ప్రథమ స్థాయిలో ఉండటమే కాకుండా మరి అట్లాగే అదే వారసత్వంగా మరి సంక్షేమాన్ని కూడా తీసుకొచ్చిన దాంట్లో కూడా జిల్లాలో మొట్టమొదటి వ్యక్తిగా ఉన్నారు. మరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా వారిని అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ వారి అన్నాబత్ సత్యం గారికి నివాళులు అర్పించి వాళ్ళ ఆత్మశాంతిని కోరుకుంటున్నాను. నీలాలనతో సరితూగవు ఇది నిజమే. నీ సమయముకై ఈ జీవితమే చూస్తున్నది పసితనమై. జగాలనే
జయించిన తలొంచి నీ వెనకే నాన్న నువ్వు నా ప్రాణం అనిన సరిపోదట మాట నాన్న నీకై ప్రాణం ఇవ్వన ఇదిగో ఇది నా మాట నిజాన్నిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట ఏ జన్మవని తీరాలి రుణం మనకి పై జన్మకి నువ్వు నా నాన్నవలే వస్తావట నా దరికి మారిస్పేట్లోని శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం వద్ద ధనుర్మాస వ్రత మహోత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. మంగళవారం శ్రీ ఆంజనేయ స్వామివారికి తిరుహారతి నిర్వహించారు. స్థానిక మారిస్పేట మఠం బజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువర్చల సమేత శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం వద్ద ధనుర్మాస వ్రత మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీ వీరాంజనేయ స్వామి మహిళా భక్త బృందంచే ధనుర్మాస వ్రత మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు తరలివచ్చి పూజా కార్యక్రమాలు, హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారు. మంగళవారం ఉదయం ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా తిరుహారతి నిర్వహించారు. మహిళలు బియ్యం పిండితో ప్రమిదలు తయారు చేసుకుని ఆవు నెయ్యితో 5 కుంభం వత్తులతో స్వామివారికి హారతిలిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రావూరి శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ ధనుర్మాస ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయని తెలిపారు. ఉదయం నుండి ధనుర్మాస వ్రతాలు, తిరుహారతి భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగిందని చెప్పారు. మారిస్పేట మఠం బజార్లో వెంచేస్తున్నటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి వారి మందిరం నందు ధనుర్మాస ఉత్సవాలు పురస్కరించుకొని ఈ రోజున స్వామివారికి తిరుహారతి ఇవ్వడం జరిగినది. వీరాంజనేయ స్వామి వారి మహిళా భక్త బృందం వారి ఆధ్వర్యంలో, అలాగే కమిటీ వారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. గోదాదేవి ఈ రోజున సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడికి తన పాదాలు కందిపోయినాయని చాలా బాధపడి స్వామివారికి మంగళం జరగాలి అనే ఒక భావనతో స్వామివారికి ఈ తిరుహారతి ఇవ్వడం జరిగింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో శ్రీ చండీ సహిత హనుమదీశ్వర మహాయజ్ఞం 4వ రోజు ఎంతో వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్, పుష్ప దంపతుల ఆధ్వర్యంలో ఉదయం నుండి విశేష పూజా కార్యక్రమాలు, హోమం నిర్వహించారు. లోక కళ్యాణార్థం తెనాలి ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉండాలన్న ఆకాంక్షతో ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్, పుష్ప దంపతుల ఆధ్వర్యంలో చేపట్టిన శ్రీ చండీ సహిత హనుమదీశ్వర మహాయజ్ఞం పట్టణంలో విశేషంగా జరుగుతోంది. 4వ రోజైన మంగళవారం శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు, మహాయజ్ఞం నిర్వహించారు. ఉదయం 1,00,000 మారేడు దళార్చనతో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఉదయం 8:30 ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ సతీమణి పుష్పశ్రీ, వారి పెద్ద కుమారుడు సత్యనారాయణ చౌదరి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రదక్షిణలు చేసి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ గోపూజ చేశారు. గోమాతకు ఆహారం తినిపించి పూజలు చేశారు. అనంతరం శ్రీ సీతారామచంద్ర సమేత శ్రీ ఆంజనేయ స్వామివార్లకు పూజలు చేశారు. తమ చేతుల మీదుగా పంచామృతాలతో స్వామివార్లకి అభిషేకాలు చేశారు. శ్రీ చండీ అమ్మవారి వద్ద దీపారాధనలు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులు, వారి కుమారుడు యాగ వస్త్రాలను ధరించి యాగశాలలో శ్రీ చండీ సహిత హనుమదీశ్వర మహాయజ్ఞం నిర్వహించారు.
బ్రహ్మశ్రీ రేలంగి ఫణికుమార్ శర్మ, డాక్టర్ పి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ మహాయజ్ఞం చేశారు. మధ్యాహ్నం జరిగిన యజ్ఞాన్ని పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులు LED స్క్రీన్లలో వీక్షించారు. హోమం అనంతరం మంత్ర పుష్పంతో 4వ రోజు కార్యక్రమం ముగిసింది. తదుపరి భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం కమిటీ పాలకవర్గ సభ్యులతో పాటు తెనాలి, కొల్లిపర మండలాలకు చెందిన ప్రముఖులు, భక్తులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాగా బుధవారం ఉదయం 1,00,000 తులసి దళార్చన మహాయజ్ఞం నిర్వహిస్తూ ఉండగా సాయంత్రం 4 గంటలకు సహస్రగళ శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం జరగనుంది.
ఆలపాటి ప్రజాయాత్ర రెండవ రోజు అంగలకుదురు నుండి ప్రారంభించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన రెండవ రోజు పాదయాత్రలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన ప్రజాయాత్ర మంగళవారం రెండవ రోజు కొనసాగింది. ఉదయం తెనాలి మండలం అంగలకుదురు గ్రామం నుండి యాత్ర ప్రారంభమైంది. ముందుగా గ్రామంలోని గౌడ కాలనీలో అమ్మవారి ఆలయంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అక్కడ నుండి ప్రజాయాత్ర ప్రారంభించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాదయాత్రగా ముందుకు సాగారు. రెండవ రోజు అంగలకుదురు గ్రామం నుండి గ్రామంలోని పల్లె మీదుగా కోపల్లె, కటివరం వరకు పాదయాత్ర జరిగింది. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం ముఖ్యమని చెప్పుకునే జగన్ ప్రభుత్వం వారికి ఏం చేసిందో చెప్పాలని అన్నారు. రాబోయే రోజుల్లో జనసేన, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదే గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దాదాపు 7,500 కిలోమీటర్లు మరి ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ కాలనీలో వేసిన దాఖలాలు ఉంటే నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, వాళ్ళ సామాజిక న్యాయం గురించి నువ్వు మాట్లాడుతావు, ఆర్థిక అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడుతావు, రాజకీయ అధికారంలో భాగస్వాములు కావడానికి నువ్వు మాట్లాడుతూ ఉంటావు. ఈ 3 అంశాలకు సంబంధించి ఏ రోజైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో పొలాల ప్రాంతంలో నేను ఎస్టీలని ఈ రకంగా అభివృద్ధి చేశాను, ఫలానా ప్రాంతంలో ఎస్టీలని అభివృద్ధి చేశాను, ఫలానా ప్రాంతంలో ఫలానా చోట బీసీలకి న్యాయం జరిగేలాగా చూశానని చెప్పే దాఖలాలు ఒక్కటి కూడా లేవు అని చెప్పడానికి ఈరోజు ఈ పాలనలో ఉన్నాయని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నా. ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం కాకుండా ఈ రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు రా కదిలిరా అని చెప్పి శంఖారావం పూరించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. ఏ రకంగా ఈ రోజున ప్రజలు, జనం ప్రభంజనంలాగా, ఉవ్వెత్తున లేచిన తరంగంలాగా ఈ రోజున ప్రజలు దండోపదండాలుగా ఎక్కడ చంద్రబాబు నాయుడు అడుగు పెడితే అక్కడ జన ప్రభంజనం. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఆదుకునేవాడు ఒకే ఒక్కడు, ఈ రాష్ట్రంలో ఉన్న కష్టాలని నిర్మూలించగలిగిన ఒకే ఒక్క నాయకుడు, ఈ రాష్ట్రానికి నష్టం జరగకుండా కాపాడగలిగినటువంటి నాయకుడు ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈనాడు ప్రజలు నమ్మటం వల్లే పట్టణానికి చెందిన హరిహంసిక తైక్వాండో ఇన్స్టిట్యూట్ విద్యార్థులు తైక్వాండో ఛాంపియన్షిప్ లో పాల్గొని అద్భుత ప్రతిభ కనబరిచారు. మంగళగిరిలో జరిగిన పోటీలో 25 మంది దాకా క్రీడాకారులు పతకాలు సాధించినట్లు మాస్టర్ ఎం చిన్నా తెలిపారు. స్థానిక నెహ్రూ రోడ్ సమీపంలోని హరిహంసిక తైక్వాండో ఇన్స్టిట్యూట్ లో సోమవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో తైక్వాండో ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఆదివారం మంగళగిరిలో ఆత్మకూరు తైక్వాండో అసోసియేషన్ గుంటూరు ఛాంపియన్షిప్ 2024లో తమ ఇన్స్టిట్యూట్ క్రీడాకారులు పాల్గొంటున్న మాస్టర్ ఎం చిన్నా తెలిపారు. తమ సంస్థ నుండి మొత్తం 25 మంది క్రీడాకారులు స్వర్ణ, కాంస్య, రజత పతకాలు సాధించడం జరిగిందన్నారు. పోమ్సే కాంపిటీషన్లో ఇక్కడ శిక్షణ పొందుతున్న ఏ షణ్ముఖ, శ్రీసాయి, ఎం త్రినయన, కార్తికేయ బంగారు పతకాలు సాధించినట్లు చెప్పారు. అలాగే వివిధ కేటగిరీల్లో జరిగిన పోటీల్లో 23 మంది విద్యార్థులు బంగారు, వెండి తదితర పతకాలు సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారిని పలువురు అభినందించారు. తైక్వాండో గుంటూరు డిస్టిక్ ఛాంపియన్షిప్లో మా హరిహంసిక డాన్స్ అండ్ తైక్వాండో ఇన్స్టిట్యూట్ తరఫున మరి పార్టిసిపేట్ చేయడం జరిగింది నిన్న మంగళవారం. మరి విభిన్న కేటగిరీలో మా పిల్లలకి గోల్డ్, సిల్వరు, బ్రాంజు మెడల్స్ రావటం జరిగింది. దానికి మేమెంతో సంతోషిస్తున్నాను. అలాగే మా స్టూడెంట్స్, పేరెంట్స్ కూడా ఎంకరేజ్మెంటు చాలా బాగుంది. వాళ్ళు కూడా ఈ తైక్వాండో వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ డిఫెన్సు, సెల్ఫ్ కాన్ఫిడెన్సు ఇవన్నీ పెరుగుతాయని వాళ్ళు నన్ను నమ్మి మా పిల్లల్ని ఇక్కడ చేర్చినందుకు వాళ్ళ పిల్లల్ని నాకు చాలా సంతోషంగా ఉంది. శ్రీ చండీ సహిత హనుమదీశ్వర మహాయజ్ఞంలో భాగంగా శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో సహస్రగళ శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. అభినవ సుందరదాసు, డాక్టర్ పి శ్రీనివాస్,
భక్తులతో కలిసి పారాయణం చేశారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి హనుమత్ సేవకులు స్వర్గీయ సుందరదాసు, ఎంఎస్ రామారావు మనవడు అభినవ సుందరదాసు, డాక్టర్ పి శ్రీనివాస్ సహస్రగళ శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. డాక్టర్ పి శ్రీనివాస శ్రావ్యమైన కంఠంతో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణాన్ని విని తరించేందుకు ఎంతో మంది భక్తులు విచ్చేశారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, పుష్ప దంపతులు, వారి కుమారుడు అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరితో సహా భక్తులు ఆశాంతం విని పరమానంద భరితులయ్యారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం కమిటీ, పాలకవర్గ సభ్యులు, ఆర్యవైశ్య ప్రముఖులతో పాటు భక్తులు పాల్గొన్నారు. ఆ జడ్జికి ఏంటంటే ఇతన్ని చూశారు కానీ ఇతని ముఖంలో చూడటానికి ఇంత వృద్ధాప్యంలో కూడా వృద్ధుడిలా కనిపిస్తుంది. ఇతని మొహంలో ఏదో ఒక ఆకర్షణ ఉన్నది, ఒక తెలియని తన్మయత్వం ఉంది, ఒక ప్రశాంతత ఉన్నది. ఎవరని ఈయన తెలుసుకోవాలని అతను బయటకు వచ్చి చూసేటప్పటికి ఆ మనిషి మాయమైపోయాడు. వెంటనే ఈ రామనాథపురం ఎక్కడని తెలుసుకుని అడ్రస్ తెలుసుకుని ఆ జడ్జి అక్కడికి వెళ్ళి అవన్నీ చూస్తే సామాన్యుడు కాదు కదా, విషయాన్ని గ్రహించాడు. ఈయన మహాభక్తుడు. అక్కడ రామనాథపురంలో రాముడు అనేవాళ్ళు ఎవరు లేరు. ఈ రామనాథపురంలో ఈ రాముడి యొక్క దేవాలయం ఆనాడు ఈ తన భక్తుడి గురించి ఈయనే స్వయంగా వచ్చి సాక్ష్యం చెప్పాడంటే ఈ భక్తుడు సామాన్యుడు కాదు, మహాభక్తుడు. అతన్ని కూడా అతని గురించి ఆ రాముడే కదిలొచ్చాడంటే ఇది సామాన్యుడు. అంతేకాకుండా నేను ఎంత పాపినేయాను, సాక్షాత్ ఆ రాముడినే భూమిలో నుంచోబెట్టాల్సి వచ్చింది, నా ముందర నుంచోవాల్సి వచ్చింది, అయ్యో ఎంత పాపం చేసిందని వెంటనే తన ఉద్యోగానికి రాజీనామా చేసి రామ భక్తిలో ఒక సన్యాసిగా మారిపోయాడు. అప్పటి నుంచి ఆయనకి జడ్జి స్వామి అని పిలుస్తాడు. అలాగా భారతదేశంలో మహాభక్తుల యొక్క మహిమలు ఎన్నెన్నో మనకు కనబడుతుంటాయి. అందుకనే నీనామ భజన శ్రీరామ రంజన జన్మ జన్మాంతర దుఃఖ భంజన ఎచ్చటుండిన రఘువర దాసు చివరకు రాముని చేరుట తెలిసి ఇతర చింతనలు మనసున మోతను స్థిరమైన మారుతి సేవలు సుఖము ఎందెందున శ్రీరామ కీర్తన అందందున హనుమాన్ నర్తన. పిలవకుండానే రామ అంటే పిలవకుండానే వచ్చేటటువంటి గొప్ప భక్తి శక్తి హనుమంతుల వారిది కలియుగంలో. అసలు పిలవక్కర్లేదు ఆయన, రామ్ 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 అంటే ఆయన చుట్టూరా మీ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. అంత శక్తి ఉంటుంది ఆయనకి, అంత భక్తి ఆయనకి. అటువంటి మహాభక్తుడి యొక్క కథానాయకుడిగా నడిచినటువంటి కథ ఈ సుందరకాండ. ఈ కథాగానం, ఈ కాండ పవిత్రమైనటువంటి రామనామ ప్రవాహంతో వెళ్ళేటటువంటి సుందరకాండలు ఏంటంటే మనకి ఎక్కడ రాముడు కనపడదు. లంకానగరము, సీతామాత కష్టాలు, హనుమంతుడు బాధలు, ఆ తల్లి కనపడేంత వరకు బాధే. ఆ తర్వాత కథంతా మారిపోతూ ఉంటుంది. నిన్నటిదాకా చూసామంటే ఆ పుష్పక విమానం యొక్క వర్ణన చూసాం, రావణాసుడు వైభోగం చూసాం, ఇవన్నీ చూసాం. కానీ ఇవాళ నుంచి కథ చూడండి ఎలా మారిపోతూ ఉంటుంది. రామాయణంకి ఇంకొక పేరు ఉంది, ఊర్జిత కథోపేతం అని. ఊర్జితం అంటే సస్పెన్స్, ఏ క్షణంలో ఎలా మారిపోతుంది, ఎవరి జీవితం ఎలా మారిపోతుంది, ఎవరు ఊహించుకోలేరు. అలాగా అన్ని కాలాలు మనకు కలిసి రావాలంటే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే అన్ని కాలాల్లోనూ మనకు కలిసి వస్తూ ఉంటుంది. అటువంటి శక్తిని ఇచ్చేటటువంటిది ఈ సుందరకాండని తెలియజేస్తూ ఎంతో భక్తితో, శ్రద్ధతో, మరి దీక్షతోటి ఈ మహాయాగాన్ని తలబెట్టినటువంటి మన తెనాలి పట్టణ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారు మనందరికీ అందిస్తున్నటువంటి అపూర్వమైనటువంటి భాగ్యం ఇది. జన్మ జన్మలు కలిగేటటువంటి భాగ్యం ఏంటంటే భగవంతుడు మార్గంలో నడిపించడం ఒక గొప్ప భాగ్యం. అందున ఒక నాయకుడు మనందరినీ ఇలా నడిపిస్తున్నాడంటే ఆ నగరం కూడా చాలా భాగ్యంగా మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే నాయకుడు అంటే వాళ్ళ వెనకాల మనం నడుస్తూ ఉంటాం, వాళ్ళు ఎప్పుడు మనం వెంటుంటారు, మనకంటే ముందర ఉంటారు. మనందరి చేత ఇంత గొప్ప భక్తి భావంలోకి మనందరికీ ఇంత గొప్ప అనుగ్రహాన్ని కలిగించినటువంటి ఆ కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతిరోజు ఉదయం నుంచి ఎంతో చక్కగా అత్యంత భక్తితోటి, శ్రద్ధతోటి, దీక్షతోటి అభిషేకము, హోమము, అర్చన అన్నీ చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఈ కథాగానంలో పాల్గొంటూ మనందరికీ మేలు జరగాలి, మనందరికీ బాగుండాలి, లోక కళ్యాణార్థం సంకల్పించినటువంటి ఈ కథాగానం యొక్క శక్తి
సంపూర్ణంగా ఏ సంకల్పంతో వారు నెరవేరుస్తున్నారో ఆ సంకల్పం సంపూర్ణంగా పొందాలని, ఆ ఫలం వారికి సంపూర్ణంగా కలగాలని, మీకందరికి కూడా సకల సిరి సంపదలు కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మనసా వాచ కర్మణ ప్రార్థిస్తూ, నిన్నటిదాకా జరిగినటువంటి కథాగణంలో ఇంత వినాశము నా వల్ల నేను కిందకు పోను, అమ్మవారు కనపడకపోతే ఇంక మామూలు విషయమా, సామాన్యమైన విషయమా? అమ్మవారు లేరని తెలియగానే శ్రీరామచంద్రుడు వెంటనే ప్రాణాలు వదిలిపెడతాడు. మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ 15వ రోజు సమ్మెలో పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న కార్మికుల రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా మంగళవారం తెనాలిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు 15వ రోజు నిరసనలో పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద సమ్మె శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని శిబిరం వద్ద నామాలు పెట్టుకుని తమ నిరసన తెలియపరిచారు. యూనియన్ కార్యదర్శి మంగళగిరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు నాగేంద్రమ్మ, విజయలక్ష్మి, మెండాల నాగరాజు, రాచూరి వెంకటేశ్వర్లు, సుభద్ర, కె పిచ్చమ్మ, జయలక్ష్మి, నరసకుమారి, జె రమాదేవి, డి దుర్గాప్రసాద్, దారా చంటి, దార్ల పద్మ, రెడ్డి రామయ్య, ముత్యాల పద్మావతి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మిక సంఘం నాయకులతో చర్చలు జరిపింది. ఆ చర్చల్లో మున్సిపల్ కార్మికులకు ఒక్క రూపాయి కూడా వేతన పెంపుదల సంబంధించి చర్చ జరగలేదు. వాళ్ళు ఏం చెబుతున్నారంటే మున్సిపల్ కార్మికులకు ఇచ్చే జీతము ప్లస్ అలవెన్స్ విడివిడిగా గతంలో వచ్చాయి, ఇప్పుడు విడివిడిగా కాకుండా కల్పిస్తామంటున్నారు. విడివిడిగా వచ్చినా కల్పించినా దానివల్ల ఒక్క రూపాయి కూడా జీతం పెరిగేది లేదు. కాబట్టి మీరు వేతనాల పెంపుదల సంబంధించి మేము అడిగిన వేతనాలు పెంపుదల చేయమని కోరుతా ఉన్నాం. ఆ విషయంలో స్పష్టత లేదు. కాబట్టి స్పష్టంగా ప్రభుత్వం నుంచి మేము ఆశించిన మేరకు జీతాల పెంపుదల జరిగేంత వరకు ఈ సమ్మె కొనసాగుతూ ఉంటుంది. పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పట్టణానికి చెందిన గుంటూరు ధనలక్ష్మి వర్ధంతి సందర్భంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అన్నదాన శిబిరం వద్ద మంగళవారం పేదలు, వృద్ధులకు అన్నదానం చేశారు. పట్టణానికి చెందిన గుంటూరు ధనలక్ష్మి 11వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో ధనలక్ష్మి కుమారుడు గుంటూరు వెంకటేశ్వరరావు, కుమార్తె ఆలపాటి శివపార్వతి, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. గుంటూరు ధనలక్ష్మి గారి 11వ వర్ధంతి సందర్భంగా వారి కుమార్తె ఆలపాటి శివపార్వతి గారి ఆధ్వర్యంలో శివభక్త సేవా సంఘం తరపున రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న పేదవారికి అన్నదానం నిర్వహించడమైనది. ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం విశేషం. గుంటూరు ధనలక్ష్మి గారి జ్ఞాపకార్థం వారి యొక్క కుమారుడు, కూతురు సహాయ సహకారంతో ఈరోజు ఈ మధ్యాహ్న కాలంలో ఈ రైల్వే స్టేషన్ పరిధిలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ధనలక్ష్మి గారికి నివాళులర్పిస్తూ ఆమె ఎక్కడున్నా కానీ వారి కుటుంబ సభ్యులపైన వారి దీవెనలు ఉండాలని చెప్పేసి తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమానికి మనకు సహాయ సహకారాలు అందించిన వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దుగ్గిరాల మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజా ప్రతినిధులు పిలుపునిచ్చారు. దుగ్గిరాల మండలం శృంగారపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి, జడ్పీటీసీ మేకతోటి అరుణకుమారి పాల్గొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ప్రజా ప్రతినిధులు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం వారానికి ఒక రోజున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల సమయం వరకు గ్రామంలో వైద్య నిపుణులు ప్రజలకు అందుబాటులో ఉంటారని, ఈ వైద్య శిబిరంలో ఉచితంగా వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందచేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దేవరపల్లి వీరయ్య, తహసీల్దార్ కె మల్లీశ్వరి, గ్రామ సర్పంచ్ కొండూరు సుధారాణి, ఉప సర్పంచ్ ఉయ్యూరు రాజ్యలక్ష్మి, వైద్యులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైద్య సిబ్బంది, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మరి వైద్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే, మరి స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో కూడా మనకి 16 మెడికల్ కాలేజీలు ఉంటే మరి కొత్తగా 17 మెడికల్ కాలేజీని నిర్మాణం చేపట్టి మరి దానిలో వైద్యం ప్రజలందరికీ కూడా వైద్యం అందించేలాగా చూసుకొని మరి ప్రతి సంవత్సరం కూడా 2000 మంది పేద విద్యార్థులకి ఉచితంగా వైద్యం అందించనున్నారు. అలాగే శృంగారపురం గ్రామంలో మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఎంపీడీఓ దేవరపల్లి వీరయ్య ఆధ్వర్యంలో జన్ భాగీదారీ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ విగ్రహం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి, జడ్పీటీసీ మేకతోటి అరుణకుమారి పాల్గొన్నారు. తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యానర్ పైన ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలను సీఎం జగన్మోహన్ రెడ్డి నిజం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొండూరు సుధారాణి, ఉప సర్పంచ్ ఉయ్యూరు రాజేశ్వరి, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, గ్రామస్తులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలానే అంబేద్కర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈరోజు ప్రతి ఒక్క పౌరులం కూడా ఓటు హక్కును కానీ ప్రతి ఒక్క హక్కుల్ని కూడా మనం అనుభవిస్తున్నామంటే ఆయన వల్లే. మరి ఆయన చేపట్టిన మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కళల్ని నిజం చేస్తున్న వ్యక్తి మన జగనన్న. ఈరోజు మరి చదివించు అన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళల్ని నిజం చేస్తున్న వ్యక్తి మన జగనన్న. మరి స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్లలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల నాయకత్వం ఇంతగా పెరగలేదు. ఈరోజు ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ ఉదాహరణకి తీసుకుంటే మరి ఎస్సీ, ఎస్టీ, బీసీలం కూడా మేము ప్రతి ఒక్కరం కూడా మరి పదవులను అనుభవిస్తున్నాము. మరి మహిళలకు ఓటు హక్కు కల్పించడం వల్ల మరి అదే మహిళలు ఈరోజు 50% రిజర్వేషన్లు కనిపించిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి జగన్ అన్నది. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా సత్కరించుకున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం కాంస్య విగ్రహ ఆవిష్కరణకు ముందుగానే ప్రతి గ్రామంలోనూ ఈ యొక్క చిత్రపటానికి పూలమాలలు వేస్తూ మరి సామాజిక అంబేద్కర్ గారు నిర్దేశించినటువంటి మన న్యాయ మార్గంలో మేము కూడా నడిచేవారిగా ఉండాలని సంతకం చేయడం జరిగింది. ఇటు అవకాశాన్ని మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని గ్రామాల్లో కూడా ఇలా జరగాలని మనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ ఫ్లెక్స్ మీద సైన్ చేసి మరి రేపు విజయవాడలో జరిగేటువంటి 19వ తారీఖున జరిగేటటువంటి అంబేద్కర్ గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ ప్రారంభోత్సవాన్ని కూడా ప్రతి ఒక్కరికి వెళ్లేవారిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం ఎస్మా చట్టం అమలు చేయటం చాలా దుర్మార్గమైన చర్య అని, అంగన్వాడీలపై ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని, అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్లను తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని దుగ్గిరాల మండల సిఐటియు నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె మంగళవారానికి 29వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నుంచి దుగ్గిరాల ఇన్సాన్ గ్యాస్ ఏజెన్సీ వరకు అంగన్వాడీలు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని అమలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. తమ సమస్యల్ని పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్స్ సమ్మెలో భాగంగా తెనాలి, విజయవాడ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిఐటియు నాయకులు, కార్యకర్తలు, అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు దాదాపు 3 సార్లు చర్చల పేరుతో పిలిచారు. ఈ చర్చల్లో కనీస వేతనం గురించి మాత్రం మాట్లాడటం లేదు. మేము అడిగేది ఏంటి? సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి. ఇది మేము చెప్తుంది కాదు, సుప్రీంకోర్టే చెప్పింది. మీరు సమాన పనికి సమాన వేతనం ప్రభుత్వాలు కల్పించండి అని చెప్పేసి ఒక పక్క చర్చల్లో బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ చర్చల్లో మీరు గ్రాడ్యుయేట్ సుప్రీంకోర్టు చెప్పింది కనుక సుప్రీంకోర్టుకి వెళ్ళండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది పద్ధతి కాదు. అయినా కూడా ప్రభుత్వం మొండి వైఖరితో అంగన్వాడీలు ఏం చేస్తారు, వీళ్ళు ఆడవాళ్ళు అనే ఉద్దేశంతో ఈరోజు 29 రోజులుగా వీళ్ళు సెంటర్లో నిరహాదీక్షలో రిలే దీక్షలు చేస్తూ ఉంటే ప్రభుత్వం ఇప్పుడు కూడా పట్టించుకోకుండా ఒక పక్క అధికారులు, వాలంటీర్లు పెట్టి వాళ్ళ కేంద్రాలు తాళాలు బాగులు కొట్టి దౌర్జన్యం చేయటం, రెండో పక్క ఎస్మా చట్టాల్లో జీవో 2 విడుదల చేయటం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతు నాయకుడికి జనం జేజేలు. ఘనంగా మాజీ మంత్రి అన్నాబత్తుని సత్యనారాయణ 32వ వర్ధంతి. రాజకీయ పార్టీలకు అతీతంగా నివాళి అర్పించిన ప్రముఖులు.
తెనాలిలో 4వ రోజు వైభవంగా జరిగిన శ్రీ చండీ సహిత హనుమదీశ్వర మహాయజ్ఞం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆవరణలో ఉదయం నుండి విశేషంగా జరిగిన పూజా కార్యక్రమాలు, శ్రీ ఆంజనేయ స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, పుష్ప దంపతులు. తెనాలి నియోజకవర్గంలో 2వ రోజు కొనసాగిన ఆలపాటి ప్రజాయాత్ర, అంగలకుదురు నుండి కట్టవరం వరకు సాగిన 2వ రోజు యాత్ర. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. Please subscribe to our YouTube channel.